ఈ కథనం ఏమైనా కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం ఏమైనా కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. వరుస భూకంపాలు, విపత్తులు యుగాంతానికి సంకేతమా? ఈ వరుస భూకంపాలు ఎందుకు సంభవిస్తున్నాయి? మరి ముఖ్యంగా అమెరికా లాంటి ప్రాంతాల్లో, అమెరికాలో చూసాం ఓ పక్క కార్చిచ్చులు, లాస్ ఏంజలస్ కావచ్చు, లేకపోతే కాలిఫోర్నియా కావచ్చు, వరదలు కావచ్చు, టెక్సాస్ లాంటి ప్రాంతాల్లో భారీ వరదలు. వాళ్ళ చరిత్రలో ఎప్పుడూ కనీవిని ఎరిగిన రీతిలో వరదలు. ఈ రెండు అయిపోయి అనుకుంటే టోర్నడోలు, అంతకుముందు టోర్నడోలు అంటే రాకాసి సుడిగాలుల ధాటికి ట్రక్కులు వాటిని ఆ రాకాసి సుడిగాలులు చుట్టుముట్టేశాయి. ఇప్పుడు వాటి నుంచి తప్పించుకుంది అమెరికా అనుకుంటే ఇప్పుడు మళ్ళీ భూకంపాలు ఏకంగా 150కి పైగా. ఇది అక్షరాల అక్కడి లెక్కలు చెప్తున్న మాట, మీడియా కథనాల్లో వస్తున్న మాట. అంతర్జాతీయ మీడియా కథనాల్లో కూడా ఈ అంశాలకు సంబంధించి చర్చ జరిగినట్టు అర్థం చేసుకోవచ్చు. అక్కడి వరకు ఎందుకు ఒక్కసారి విజువల్స్లోనే మీరు చూస్తున్నారండి. ఆ విజువల్స్ చూస్తేనే మీకు అర్థమవుతోంది భూప్రకంపన. అమ్మ బాబోయ్, వెంటనే ఆ వ్యక్తి మీరు చూడొచ్చు, ఆ బైక్ని వదిలేసి వెంటనే పరిగెట్టాడు. ఈ విజువల్ మీరు పర్టికులర్గా చూడండి. భూకంపం దాటికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. వాహనాలను అక్కడికక్కడ వదిలేశారు. ఎందుకంటే మీరు చూస్తే అదుగు ఆ బైక్ పట్టుకుని వెళ్తున్న వ్యక్తి వెళ్తూ ఉంటే మీరు చూడొచ్చు. అక్కడికి వచ్చిన తర్వాత బైక్ వెళ్ళలేకపోయి ఆపేశాడు. దిగ్గు పడిపోయింది. ఎప్పుడైతే ఆ పరిస్థితి ఏర్పడిందో వెంటనే ఆ వ్యక్తి అంటే ఏదో తేడా కొట్టింది, ఏదో ఇబ్బందికర వాతావరణం ఉంది, ఇక నేను కనుక సెట్ కాకపోతే, ఇక నేను కనుక జాగ్రత్త పడకపోతే ఇబ్బందికర వాతావరణం ఎదుర్కోక తప్పదని చెప్పి భయపడ్డాడు. వెంటనే ఆ బైక్ని వదిలేసి పరిగెట్టడం మొదలుపెట్టాడు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ విజువల్సే తార్కాణం ఏ స్థాయిలో అక్కడ భూకంపనలు సంభవించాయనేది. ఒకసారి ఆడియోతో సైతం చూసే ప్రయత్నం చేద్దామా? ఆ ఆడియోలో కూడా మీకు ఆ భూకంపానికి సంబంధించిన ఆ ప్రకంపనలకు సంబంధించి ఆ ఆడియో మీకు వినిపిస్తుంది. ఒకసారి విజువల్స్ చూడండి. Tequila, pues sí. Ella preocupada por el tequila. చిందరవందరగా ఆ షాప్స్లో మీరు చూడొచ్చు. ఎప్పుడైతే వాళ్ళు షాప్లో ఉన్నప్పుడు ఆ భూకంపం సంభవించిందో వెంటనే వాళ్ళు భయాందోళనకి లోనయ్యారు. ఎందుకంటే షాప్లో ఉన్నారు, వాళ్ళు బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు. అక్కడ వస్తువులేమో చిందరవందరగా పడిపోతున్నాయి. భూకంపం ధాటికి అక్కడ వస్తువులను, ఆ షాప్లో ఉన్న వస్తువులు, వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు, షాప్లో ఉన్న వస్తువులు కింద మీద చిందరవందరగా పడిపోతున్నాయి. దాంట్లో ఆ మూమెంట్లో వాళ్ళకి ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. ఎందుకంటే 5కు పైగా తీవ్రతతో అక్కడ భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలు భయపడిపోయారు. ఇదంతా దేనికి కారణం? వరుస భూకంపాలు, విపత్తులు యుగాంతానికి సంకేతమా? ఎందుకంటే మనం గతంలో ఎప్పుడూ ఇంత పరిస్థితులు చూసిన సందర్భాలు కనిపించట్లేదు. ఇప్పుడు చూస్తూ ఉంటే అమెరికా లాంటి దేశం ఒక పక్క కార్చిచ్చులు, ఇంకో పక్క వరదలు, ఇటువంటి పరిస్థితి. ఈ విజువల్ మీరు చూడొచ్చు. ఆ షాపింగ్ కాంప్లెక్స్ కాదు, అదొక షాప్. ఓ మై గాడ్, అక్కడ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. ఒక పక్క బైకులు ఉన్నాయి, ఇంకో పక్క టీవీలు, ఇవన్నీ కూడా కింద పడిపోతున్నాయి, ధ్వంసం అవుతున్నాయి. ఆ టైం మీరు చూడొచ్చు. ఎగ్జాక్ట్గా 7/8/2025 అంటే 8వ తారీఖు 7వ నెల 2025 మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సంభవించింది. అంటే 2-3 రోజుల వ్యవధిలోని అక్కడ జరిగిన బీభత్సం అది. అక్కడికి వెళ్ళారు. మరి ముఖ్యంగా ఆ షోరూంలో టీవీలు ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని లక్షల డాలర్లు అక్కడ ఆస్తి నష్టం సంభవించింది. భూకంపం ధాటికి అవన్నీ చిందరవందరగా పడిపోతున్నాయి.
గోటమాలాను భూకంపం వణికించేసింది. 150కి పైగా ప్రకంపనలు సంభవించాయంటే అర్థం చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మీరు చూడొచ్చు, పూర్తిగా కొండవాళ్ళ ప్రాంతంలో, అంటే కొండవాళ్ళ ప్రాంతాలు ఉంటూ ఉంటాయి కదా, అక్కడ బండరాళ్ళు కిందకు కొట్టుకు వచ్చేసాయి. ఆ కిందకు కొట్టుకు వచ్చేసిన క్రమంలోనే పూర్తిగా అవన్నీ పెద్ద పెద్ద బండరాళ్ళు ఎప్పుడైతే భూకంపం ధాటికి అవి కిందకు కొట్టుకొచ్చేయడం మొదలుపెట్టాయో వెంటనే ఆ అటుగా వెళ్లే ప్రాంత ప్రజలని పూర్తిగా అలర్ట్ చేయడం జరిగింది, అప్రమత్తం చేయడం జరిగింది. అటువైపు వెళ్ళొద్దంటూ కూడా అక్కడ ప్రభుత్వం అలర్ట్స్ జారీ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ భూకంపం ధాటికి ఇప్పటికే 4 మృతి చెందారు. భారీగా అక్కడ ఇళ్ళు ధ్వంసం అయిపోయాయి, భవనాలు కుప్పకూలిపోయాయి, చిన్న చిన్న ఇళ్ళు, మరి ముఖ్యంగా రేకుల షెడ్ లాంటివి అవి అక్కడ కుప్పకూలిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఇల్లు దెబ్బతిన్నాయి, షాపింగ్ కాంప్లెక్సెస్ దెబ్బతిన్నాయి. దాంతోపాటు సామాన్య ప్రజల జీవనాధారం మీద భారీగా ఇది దెబ్బ కొట్టింది. అక్కడ ఎందుకంటే అడుగు వేసే సందర్భం లేదు, ఆ భూకంపం ప్రభావం ఆ స్థాయిలో ఉంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ భూకంపం ధాటికి గ్వాటమాల ఉక్కిరి బిక్కిరి అయిపోయింది, అతలాకుతలం అయిపోయింది. గ్వాటమాలలో సంభవించిన భూకంపం అక్కడ ప్రజలని తీవ్రంగా ఇబ్బందులు గురి చేసింది. ఆ విజువల్స్ చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. గోటమాలలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి 4 మృతి చెందారు. మొత్తం 150 భూ ప్రకంపనలు అక్కడ సంభవించాయి. దాంతోపాటు ఈ భూకంపాల ధాటికి అక్కడ ఇల్లు కుప్పకూలిపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆ ఇళ్ళు సమాధి అయిపోయాయని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ జరిగిన ల్యాండ్ స్లైడ్స్, అంటే కొండ చర్యలు విరిగిపడిన ఘటన. అక్కడ చూడొచ్చు మీరు, ఆ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇళ్ళు కుప్పకూలిపోయిన తర్వాత, ఇళ్ళు పూర్తిగా దెబ్బతిన్న తర్వాత ఆ శిథిలాలు మాత్రమే మిగిలాయి. కొంతమందిని అక్కడి నుంచి ఇప్పటికీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది అక్కడి ప్రభుత్వం. ఆ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద, ఎటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయనేది. 150కి పైగానా ఆ ఎపిసెంట్ని కూడా గుర్తించారు. ఆ ట్రిమ్మర్స్ అనేవి ఈ ల్యాండ్ స్లైడ్స్కి, అంటే కొండ చర్యలు విరిగిపడడానికి కారణమయ్యాయి. దాంతోపాటు ఎల్ సాల్వడార్ అంతవరకు కూడా అక్కడి నుంచి చాలా దూరంలో ఉంటుంది. చాలా దూరం ఇన్ ద సెన్స్ వాళ్ళకి అది దగ్గరే. ఆ ప్రకంపనల తీవ్రత అక్కడ వరకు కూడా వెళ్ళింది. విజువల్స్ మీరు చూసి ఇదిగో ఒకసారి చూడండి, టీవీలు పడిపోయాయి, టీవీలు ఉన్న స్టాండ్లు కూడా పడిపోయాయి. ఆ బైక్లు పూర్తిగా వణికిపోతున్నాయి. అక్కడున్న ఆ షాప్ యజమాని కావచ్చు, దాంట్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, వాటిని కాపాడేందుకు పాపం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. ఓ పక్క ఆ పవర్ ఆన్ అండ్ ఆఫ్ అవుతోంది, ఫ్లక్చువేట్ అవుతోంది. ఆ భూకంపం ప్రభావానికి వాళ్ళు భయపడిపోయారు, వణికిపోయారు. కానీ పాపం దాంట్లో పనిచేస్తున్నారు కదా, పనిచేస్తున్న నేపథ్యంలో వాటిని కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఇది మీకు షాకింగ్గా ఉంటుంది. మీరు చూడొచ్చు, బైక్ మీద వెళ్తున్న వ్యక్తులు వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారు, వెంటనే ఆగిపోయారు. అటుగా వెళ్తున్న వ్యక్తులు కూడా వాళ్ళు భయపడిపోయారు, ఏదో జరుగుతుందంటూ వాళ్ళంతా ఒక్కసారిగా ఊగిపోయిన పరిస్థితి ఉంది. దీంతో ఆ వ్యక్తి బైక్ని కాస్త ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటే వెళ్ళటం లేదు. దీంతో వెంటనే ఉన్న బైక్ని ఉన్న ఫలాన్ని అక్కడే వదిలేశాడు. ఎప్పుడు పక్కన ఉన్న బైకులు కూడా కింద పడిపోయిన తర్వాత, భూకంపం సంభవించిందని చెప్పి వాళ్ళకి అర్థమైన తర్వాత, అప్పుడు వాళ్ళంతా కూడా ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే వాళ్ళ వాహనాన్ని పక్కన పెట్టేశారు, వాళ్ళ వాహనాన్ని వదిలేశారు. వాళ్ళ వాహనాన్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేసి తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం పరుగులు పెట్టారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.
న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్.